ఆప్కి అదాలత్లో ప్రొడ్యూసర్ డైరెక్టర్ మహేష్ భట్ గారి మీద ఒక గ్యాంగ్స్టర్ ఆరోపణ వేశారు. దీనికి దావూద్ ఇబ్రాహిం గారి మీద కనెక్షన్స్ ఉన్నాయని. మహేష్ భట్ గారు, గ్యాంగ్స్టర్ రవి పూజారి గారి ఆరోపణ ఆయన కేవలం కనెక్షన్ ఉందని మాత్రం చెప్పలేదు. ఆయన సూటిగా చెప్పారు, మీరు దావూద్ ఇబ్రాహిం ఇంకా చోటా షకీల్కి పనిచేస్తున్నారని చెప్పారు. అదేమిటంటే పట్టపగలు మంచి స్టేటస్లో ఉన్న వ్యక్తి ఇంట్లో తుపాకీ కాల్పులు జరుపుతారు. ఆ తర్వాత మీరు దేశస్థాయిలోకి వెళ్ళి ఆ మనిషిని అవమానపరుస్తారు. అతను అండర్ వరల్డ్తో కనెక్ట్ అయి ఉన్నాడని, ఇంకా దావూద్ ఇబ్రహీంతో కనెక్ట్ అయి ఉన్నాడని అంటారు. కారణం ఏమిటంటే నేను భయపడకుండా ఈ దేశంలో ఉండే కింద స్థాయిలోని సమస్యల్ని భయపడకుండా స్టేజి ఎక్కి మాట్లాడాను. అందువల్లే ఆ మనిషి నాకు అండర్ వరల్డ్తో కనెక్షన్ ఉందని చెప్పేసి నిందమోపాడు. చెప్పాలంటే నేను దీన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. ఆ మనిషి విదేశాల్లో కూర్చుని చెప్పకుండానే నా మీద కాల్పులు జరపాలి అని చూశాడు. ఆ తర్వాత సాక్ష్యం చూపిస్తానని నా మీద నిందమోపాడు. ఎందుకంటే నా ముందు ఇదిగో ప్రజలందరూ కూర్చుని ఉన్నారు. వీళ్ళందరినీ అడుగుతున్నాను, మీరు నా కళ్ళలోకి చూసి చెప్పండి, మీ మనసు ఏం చెబుతుందో అడగండి. ఎందుకంటే నాకు ప్రజల మీద నమ్మకం ఉంది, వీళ్ల కళ్ల మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ల కళ్లకి అంత శక్తి ఉంది. నా శరీరంలోని ప్రతి అణువును చూసి మీరే చెప్పండి, నన్ను చూస్తే దేశద్రోహిలాగా కనబడుతున్నానా? నన్ను చూస్తే అండర్ వరల్డ్కి పనిచేసేవాళ్ళ ఉన్నానా? నేను నమ్మకంగా ఎందుకు చెబుతున్నాను అంటే ఇంతవరకు నా జీవితం తెరచిన పుస్తకంలాగా ఉంది. నేను ఇంతవరకు ఏది దాచింది లేదు. ఇది మీ బాధ్యత, 100 కోట్ల భారతీయుల బాధ్యత. ఒక చట్టాన్ని గౌరవించే ధైర్యవంతుడైన భారత పౌరుని కాపాడేది మీ బాధ్యత. కానీ భట్ గారు, నిజం ఏంటంటే మీరు నిజాన్ని సూటిగా మాట్లాడినప్పుడు, అంటే ఆ వ్యక్తితో ధైర్యంగా కళ్ళు చూసి మాట్లాడలేకపోతే ఆయన ఏమన్నారంటే, నా దగ్గర ఈ విషయానికి సంబంధించి ఖచ్చితత్వమైన సమాచారం ఉంది. మహేష్ భట్ గారికి దావూద్ ఇబ్రాహిం గారికి కనెక్షన్ ఉంది. మహేష్ భట్ గారు దావూద్ ఇబ్రాహిం గారికి పనిచేస్తున్నారని చెప్పారు. రజీ సార్, ఆయన దగ్గర ఆధారం ఉందంటే నేను చేతులు జోడించి అడుగుతున్నాను. రవి పూజారి సార్, ఈ ప్రోగ్రాంని కనుక చూస్తూ ఉన్నట్టయితే నేను స్వయంగా అడుగుతున్నాను, ఆ ఆధారాన్ని మీరు ఇండియన్ ఇంటెలిజెన్స్కి దయచేసి ఇవ్వండి. ఇండియాలో ఉండే దేశ ప్రజల ముందుకు దాన్ని తీసుకురండి. ఆ తరువాత అన్ని విషయాలు ఆటోమేటిక్గా బయటికి వస్తాయి కదా. ఇందులో ఏముంది? దీనికి తగిన సమాధానం పోలీసులు ఇవ్వాలి. పోలీసులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, తర్వాత సిబిఐ ఉన్నారు, ఇంకా రా కూడా ఉంది. చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఏమీ తెలీదా ఏమిటి? లేకపోతే నా మనసుకు తెలియదా కనెక్షన్ ఉంది అని? పోలీసులకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా? కానీ భట్ గారు, పోలీసులు మీకు సాయం చేయడానికి రాలేదు. మీ ఆఫీస్లో షూటౌట్ జరిగింది. అందులో ఒకతను మిమ్మల్ని షూట్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకునేటప్పుడు మిమ్మల్ని బెదిరించి మరీ వెళ్ళాడు. అదే ఒక గ్యాంగ్స్టర్ బలం. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఎక్కడైనా ఎప్పుడైనా షూట్ చేయగలనన్న భయాన్ని మీలో సృష్టించి మరీ వెళ్ళాడు. అదేమిటంటే భయాన్ని పుట్టించే విషయంలో వాళ్ళు ఓడిపోయారు. లేదా నన్ను చంపొచ్చు, లేదా కాల్చొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. కానీ అతని ఉద్దేశం ఏమిటి అంటే నన్ను భయపెట్టి ఒక భయపడే కుక్కలాగా ఏదో ఒక మూలకు పోయి కూర్చుంటాననుకున్నాడు. దానికి నేను భయపడకుండా సమాధానం చెప్పాను, కావాలంటే మీరు నా ప్రాణం తీయొచ్చు. కానీ కింది స్థాయి వాళ్ళ గురించి మాట్లాడినందుకు ఇదే దానికి ముగింపు అయితే గనుక ఎప్పుడో ఎందుకు షూట్ చేయాలి? ఇప్పుడే వచ్చి షూట్ చేయండి. కానీ భట్ గారు, పోలీసులు ఒక్కసారి కూడా చెప్పలేదు భట్ గారికి అండర్ వరల్డ్ వాళ్లతో ఎలాంటి కనెక్షన్ లేదు అని. మహేష్ భట్ గారు స్వచ్ఛమైన వారు, ఎలాంటి మరక లేదు అని. సార్, నాకు ఏ పోలీసు కూడా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఈ దేశ నాయకుడు ఎవరు కూడా సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. నేను ప్రజల ముందుకు వచ్చి వాళ్లను బ్రతిమాలను, నాకు సర్టిఫికెట్ ఇవ్వండి, నాకు సాయం చేయండి అని. ఆ గ్యాంగ్స్టర్ నా మీద నింద మోపుతున్నాడు, నాకు అండర్ వరల్డ్తో కనెక్షన్ ఉంది అని. దయచేసి నాకు సర్టిఫికెట్ ఇవ్వండి అని అడగను. నా మనసుకి, నా శరీరంలో ఉండే ప్రతి నరానికి తెలుసు నేను మంచివాణ్ణి అని. ఇదంతా చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదు అంటే అది మీ దురదృష్టం. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెబుతున్నాను. నేను గుడ్డివాళ్ళు ఉన్న ప్రపంచం దగ్గరికి వచ్చి అద్దాలు అమ్మాలని చూశాను. అది నా దురదృష్టం. భట్ గారు, ప్రత్యేకమైన ఆరోపణలకి తినగా వస్తున్నాను. చాలాసేపు రవి పూజారి గారి మాట్లాడారు, దారుణమైన ప్రశ్నలు అడిగాం. ఆ గ్యాంగ్స్టర్ ఎక్కడి నుంచి మాట్లాడారో తెలీదు, ఎక్కడ దాక్కున్నారో కూడా తెలీదు. కానీ ఆయన ఏమన్నారంటే, మీరు మాజిద్ మెనన్ గారితో చాలా క్లోజ్ గా ఉన్నారు, అండర్ వరల్డ్ లో ఉన్న వాళ్ళని మీరు డిఫెండ్ చేస్తున్నారన్నారు. మీరు ఈ ప్రశ్నని
రామ్ జెఠ్మలానీ గారిని అడగగలరా? ఎందుకంటే ఆయన దేశద్రోహి అని చెప్పబడే వాళ్ళకి డిఫెండ్ చేశారు, నేరస్తులను చెప్పిన వాళ్ళని రక్షించారు. ఈ ప్రశ్నను నా దగ్గరే ఎందుకు అడుగుతున్నారు? కింద స్థాయి వాళ్ళని సపోర్ట్ చేసినందుకా? ఇంకో విషయం ఏమిటంటే, కేవలం ఎలిగేషన్ మాత్రమే ఉంచుకుని మీరు ఎవరినీ కూడా నేరస్తులని చెప్పలేరు కదా. మీరు నేరాన్ని మోపిన వాళ్ళు. మన దేశం ఎంతో నాగరికమైన దేశమని మనమే చెప్పుకుంటున్నాం. న్యాయస్థానం పూర్తిగా విచారణ చేసేంత వరకు ఎవరినీ కూడా నేరస్తుడు అని చెప్పే అధికారం మీకు లేదు. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంత ప్రయత్నించినా కూడా ఈ రోజు కూడా సద్దాం హుస్సేన్ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ విచారణ పూర్తిగా ముగిసేంత వరకు మీరు అతన్ని నేరస్తుడని చెప్పలేరు. ఇదే నాగరిక ప్రపంచానికి ఇంకా నేర ప్రపంచానికి ఉన్న తేడా. వాళ్ళు ఏమంటున్నారంటే, మాజిద్ మెనన్ గారి మీద కాల్పులు జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లిన మొదటి వ్యక్తి మీరే అయ్యారు. అప్పుడు నేనేం చెయ్యాలి? నా సహోదరుడి మీద ఆ దాడి జరుగుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళకూడదా ఏమిటి? మన సంప్రదాయాన్ని చింపవతల పారయ్యాలా? నా సొంత వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ కన్నీళ్లని తుడవకూడదా? నేను వెళ్ళి వాళ్ల పిల్లల చెయ్యి పట్టుకుని మీరు ఒంటరిగా లేరు, అతని భార్య దగ్గరకు వెళ్ళి నీకు నేను తోడుగా ఉంటానని చెప్పి అలా చెబితే అది నేను చేసిన పెద్ద నేరమా? అదే కదా ఈ దేశ సంప్రదాయం అని చెబుతున్నాను. కష్ట సమయంలో ఒకరినొకరు ఓదార్చుకోవాలి, తోడుగా ఉండాలి. అదే నేను చేశాను. నేను ఆ సాంప్రదాయాన్ని కాపాడాను. దానికి నన్ను నేరస్తుడు అంటారా? వాళ్ళు ఏమంటున్నారంటే, గ్యాంగ్స్టర్స్ ని కాపాడేవాళ్ళు, అండర్ వరల్డ్ లో ఉండే వాళ్ళని కాపాడేవాళ్ళు, వాళ్ళకి దేశభక్తి అనేది ఉండదంటున్నారు. రజత్ సార్, ఒక దగ్గర దాచడానికి విషయం ఏదైనా ఉంటే ఈ విధంగా రొమ్ము విరుచుకుని ధైర్యంగా ఎవరు కూర్చోరు. దాచాలి అనుకునేవాళ్ళు ఇల్లు వదిలి బయటికి రానే రారు. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దాచడానికి చాలా విషయాలున్నాయి. అండర్ వరల్డ్ అనే పేరు వింటేనే వణికిపోతారు. కానీ అండర్ వరల్డ్ గురించి ఎవరైనా మాట్లాడితే దానికోసం నేను గొంతు కలిపాను. నేను ఎవరికైనా సపోర్ట్ చేశాను అంటే ధైర్యంగానే సపోర్ట్ చేశాను. నేను ఎవ్వరికీ భయపడను. నాకు ఉన్న ధైర్యం నా నిజాయితీ, నేను మాట్లాడే నమ్మకమైన భాష, ఇవన్నీ నాకున్నాయి. దాచడానికి ఏమీ లేదు. నేను బజార్లో అర్ధనగ్నంగా నిలబడినట్టుగా నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఎప్పుడైనా సరే చదువుకోవచ్చు. మీ గొంతులో సుభాష్ చంద్రబోస్ యొక్క వీరత్వం ఉంది, పరశురాముడి శక్తి ఉంది. కాని మన దేశ పరిస్థితి ఏమిటంటే, ఏకలవ్యుడి వేలు నరకబడింది, కర్ణుడి కవచకుండరాలు తీయబడ్డాయి. అయినా కూడా మీకు తోడుగా ఉంటాం. చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలే నేను సంపాదించిన ఆస్తి. నేను నా ప్రజల దగ్గర నుంచి ఎదురు చూసింది ఇదే. నా గుణం గురించిన సాక్షి అది మీ మనసులో ఉన్నంతవరకు నేను ధైర్యంగా బ్రతకగలను. నేను ఏ చిల్లర గ్యాంగ్స్టర్ దగ్గర, పోలీస్ అధికారి దగ్గర కనెక్టెడ్గా లేను. ఇంకా రాజకీయ నాయకుడి దగ్గర నా క్యారెక్టర్ సర్టిఫికెట్ అడగను. ప్రజల హృదయంలో దాన్ని అర్థం చేసుకునే నిజాయితీ ఉంది. మీ కళ్లల్లో ఆ శక్తి ఉంది. నన్ను ఒక్కసారి మీరు చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది ఈ మనిషి యొక్క, అంటే నేను నిజాయితీగా ఉన్నానా లేదా అని మీరే చెప్పారు కాబట్టి నేను గెలిచినట్టే. థ్యాంక్యూ. భట్ గారు, మీరు నేను గెలిచానని చెప్పడానికి ముందు మీ కళ్ళు చూసి సూటిగా 2-3 ప్రశ్నలు అడుగుతాను. అడగండి. మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో దావూద్ ఇబ్రాహిం, ఛోటా షకీల్ ఇలాంటి గ్యాంగ్స్టర్స్ ని చూసారా? లేనే లేదు. మీరు దావూద్ ఇబ్రాహిం గారితో ఫోన్లో మాట్లాడారా? అనీఫ్ ఇబ్రాహిం, ఛోటా షకీల్? లేదు. అండర్ వరల్డ్ లో ఉన్న వాళ్ళకి మీకు మధ్య అసలు ఎలాంటి కాంటాక్ట్ ఏర్పడలేదా? అబూ సలీం నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారు అంటే, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను బెదిరిస్తే వాళ్ళు డబ్బివ్వటానికి సిద్ధంగా ఉన్నారు, మీరెందుకు పోలీసు కంప్లైంట్ చేశారు అని అడిగారు. అందుకు నేనేమన్నానంటే, మా పూర్వీకులు నాకు నేర్పించారు, పక్కింట్లో దొంగతనం జరిగితే వెంటనే పోలీసులకు చెప్పాలి అని. మన సాంప్రదాయం ఏమిటో అదే నేను కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను. దానికి ఆయన నవ్వారు. ఆయన నాకు ఫోన్ చేసింది అడగడానికో బెదిరించడానికో కాదు. ఆయన ఏమన్నారంటే, కావాలంటే మీరు నాకు చెప్పండి, అంతేకాని పోలీసులకు మాత్రం చెప్పకండి అని. అలా చెప్పకండి, అలా చేస్తే కాంపిటీషన్ పెరిగిపోతుంది, అప్పుడు మీరు కాపాడాలి అనుకునే వాళ్ళని మేము చంపేస్తాము అని. ఆ విషయం కూడా నేను వెంటనే పోలీసులతో చెప్పాను. ఆయన నన్ను భయపెట్టలేదు, బెదిరించలేదు. ఏం చెప్పారంటే, మీరు పోలీసుల దగ్గరికి ఎవరిని పంపించకండి అని చెప్పారు.